డిసెంబర్ 4వ తారీఖు పౌర్ణమి గురువారము కృత్తికా నక్షత్రము గురు పౌర్ణమి అండి. చాలా గొప్పదైనటువంటి తిథి. ఆ రోజున ఎవరైనా సరే జాతకంలో గురుబలం లేనటువంటి వాళ్ళు, ప్రత్యేకించి ఏంటి అంటే మేషరాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, కర్కాటక రాశి, కన్యా రాశి, తర్వాత వృశ్చిక, మకర, మీన రాశి వాళ్ళకి తరువాత రోజు డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి గురుబలం తగ్గబోతోంది. దీనివల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కావచ్చు, లేకపోతే పెళ్లి విషయంలో, కెరీర్ విషయంలో అనేక మార్పులు రాబోతున్నాయి. ముందు జాగ్రత్తగానే డిసెంబర్ 4వ తారీఖున దగ్గరలోని శివాలయానికి వెళ్ళండి. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. గురుబలం పెరగడానికి గురుడికి సంబంధించిన జపాలు, హోమాలు చేయించండి. దత్త చరిత్ర అనేటువంటిది పారాయణ చేయించండి. లేకపోతే జాతకంలో కృత్తికా నక్షత్రం కాబట్టి ఆ రోజున జాతకంలో ఉండేటువంటి కుజదోషము కానీ, కాలసర్పదోషం కానీ, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, జాతకంలో ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి దోషాలకు కానీ ఆ రోజున పరిహారం చేయడం వల్ల చాలా గొప్పదైనటువంటి ఫలితాలు చూస్తారండి. నేను పైన ఒక మంత్రాన్ని పెడుతున్నానండి, గురుగ్రహ మంత్రము. ఆ మంత్రాన్ని తప్పకుండా ఆ రోజున పారాయణ చేయండి, లేదా జపము ఒక 16 సార్లు అయినా చేయండి. గురుబలం తప్పకుండా పెరుగుతుంది.